బంగారం కోసం మహిళను హైదరాబాద్ లో హత్య చేశారు. గోదావరిలో మృతదేహాన్ని పడేశారు. ఈ ఘటన నాచారంలో కలకలం రేపింది. పోలీసులు మహిళ మిస్సింగ్ కేసును ఛేదించారు. ఈ నెల 24వ తేదీన మల్లాపూర్ బాబానగర్ లో ఒక మహిళ కనిపించకపోవడంతో ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మహిళ ఇంట్లో అద్దెకు ఉంటున్న క్యాబ్ డ్రైవర్ అంజిబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. మహిళను చంపేసి మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంకకు తరలించారని తేలింది. అంజిబాబుకు అతని స్నేహితులు దుర్గారావు, యువరాజు సహకరించారని గుర్తించారు. గోదావరిలో మహిళ మృతదేహాన్ని పడేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారం కోసం మహిళను హైదరాబాద్ లో హత్య చేశారు. గోదావరిలో మృతదేహాన్ని పడేశారు. ఈ ఘటన నాచారంలో కలకలం రేపింది. పోలీసులు మహిళ మిస్సింగ్ కేసును ఛేదించారు. ఈ నెల 24న మల్లాపూర్ బాబానగర్ లో ఒక మహిళ కనిపించకపోవడంతో ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మహిళ ఇంట్లో అద్దెకుంటున్న క్యాబ్ డ్రైవర్ అంజిబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. మహిళను చంపేసి మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంకకు తరలించారని తేలింది. అంజిబాబుకు అతని స్నేహితులు దుర్గారావు, యువరాజు సహకరించారని గుర్తించారు. గోదావరిలో మహిళ మృతదేహాన్ని పడేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.